పిల్లలు ఆటలు ఆడాలంటే చిన్నపాటి గ్రౌండ్ అన్నీ ఉండాలి. అట్లయితేనే మంచిగా ఆట ఆడుకోగలుగుతారు. ఇక పెద్ద పెద్దోళ్ళు ప్రొఫెషనల్ ఆటగాళ్ళు ఆట ఆడాలంటే మాత్రం కనీసం చిన్నపాటి స్టేడియాలన్నీ ఉండాలి. కానీ గీడ కొందరు లీడర్లు మాత్రం ఆటలు ఆడనికే డ్యామ్కు పోయినరు. అగ్గో డ్యామ్ల ఆటలంటే ఆయింత వాళ్ళు ఈత పోటీల గిట్ల పోయినరు కావచ్చునని మీరు అనుకుంటే మీరు బురద నీళ్ళల్లో కాలేసినట్టే అవుతుంది. వాళ్ళు డ్యామ్కి ఎందుకు పోయినరు అనేది నేను చెప్పుడు కాదు, కానీ వార్త వస్తుంది, మీరే చూడుండ్రిగా. గంగుల కమలాకరన్న ఏ పాటో చిన్నప్పుడు మంచి వాలీబాల్ ఆటగాడే ఉన్నట్టున్నాడు కదా. చుట్టుముట్టు ఎంత మంది ఉన్నా జోర్దార్గానే ఆడుతున్నాడు. ఒక వాలీబాలే కాదు, ఫుట్బాల్ ను కూడా ఎట్లా ఆడుకున్నాడో చూడుండ్రి. ఫుట్బాల్ కిక్కు సుతం తిరుగు లేకుండానే ఇచ్చి పారేసిండు కమలాకర్ అన్న. అట్లనే క్రికెట్ బ్యాట్ పట్టి ఆట ఏదైనా నేను అలవోకగా ఆడగలనని నిరూపించిండు. ఇక ఈసారే కాదు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అయితే హాకీ స్టిక్ పట్టుకొచ్చి హాకీ ఆడినట్టు చేసిండు. అట్లా కారు పార్టీ కార్యకర్తలంతా ఇష్టం వచ్చిన ఆటలాడిండ్రు. ఇంతకు వీళ్ళంతా ఆడింది ఎక్కడనో చెప్పలేదు కదా, కరీంనగర్ దగ్గర పట్లుండే లోయర్ మానేరు డ్యామ్ లా ఇట్లా ఆటలాడిండ్రు. మరి ఇక కరీంనగర్ లో ఎన్నో గ్రౌండ్లు ఉండంగా మానేరు డ్యామ్ లకే పోయి ఎందుకు ఆడిండ్రంటే వాళ్ళే ఆడాలనే కాయుసు కొద్ది పోయి ఆడినోళ్లు కాదు. జూన్ నెల అయిపోవడానికి వచ్చిన నీళ్లు లేక మానేరు డ్యాము వెలవెల పోతుందని దునియాకు ఎరక ఎత్తట్టు చెయ్యాలని ఇట్లా ఎడ్డిచ్చినట్టు ఆటలాడినరన్నట్టు. నేను 20 ఏండ్ల సంది ఎమ్మెల్యేగా ఉన్నగాని డ్యాంలు ఇసొంటి పరిస్థితులుండు ఎప్పుడు చూడలేదు. నీళ్లతోటి ప్రాజెక్టులు నిండుగుంటే కేసీఆర్ కు పేరెత్తదని ఇట్లా పడావు పెడుతున్నారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి నీళ్లు తీసుకురావాలి. ఒకవేళ ప్రభుత్వానికి చేత కాదని చెప్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంతా కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పాదయాత్రగా పోయి మోటార్లు ఆన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు కమలాకర్ అన్న. చూడాలే మరి కారు పార్టీ లీడర్ల ఆటలు చూసినాక చేతి పార్టీ సర్కార్ ఏం చేస్తుంది అనేది.